హలో! దిస్ ఈస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈరోజు నేను చిన్న పిల్లల్లో వచ్చే రికరెంట్ సోర్ థ్రోట్ అంటే గొంతులో ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడటానికి మీ ముందుకొచ్చాననమాట. చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని తీసుకొని నా దగ్గరికి ఈ కంప్లెయింట్‌తో వస్తూ ఉంటారు. పిల్లలు జనరల్లీ బిలో ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ అంటే 10 ఏళ్ల లోపు పిల్లలకి ఇలా రికరెంట్‌గా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ఈ కంప్లెయింట్‌తో తమ పిల్లల్ని తీసుకొని వస్తారు. వాళ్ళు చెప్పే కంప్లెయింట్ ఏంటంటే, స్వీట్స్ తిన్నా, చాక్లెట్స్ తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా, అండ్ కొంతమందిలో పులుపు వస్తువులు, పుల్లటి వస్తువులు తిన్నా, ఆర్ ఇట్ మే బి ఎ క్యాండీ అంటే కొంచెం పుల్లగా ఉండే చాక్లెట్స్ అలాంటివి తిన్నా, అలాగే పెరుగు లాంటివి తిన్నా, ఏది తిన్నా కూడా వీళ్ళకి ఇమ్మీడియేట్‌గా విదిన్ అవర్స్ 2, 3 గంటల్లోపే వెంటనే దగ్గటం స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు మెల్లగా జ్వరము, గొంతు నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. సో, జనరల్లీ ఈ కంప్లెయింట్స్ చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే, పిల్లలకి చదువు మీద ఫోకస్ తగ్గిపోతుంది. అండ్ ఫ్రీక్వెంట్‌గా స్కూల్‌కి వెళ్ళలేకపోవటం. ఆ తర్వాత సరిగ్గా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే, సరిగ్గా ఆహారం తీసుకోలేరు వాళ్ళు. సో, దానివల్ల కూడా వెయిట్ అనేది తగ్గిపోతారు. అంటే చిక్కిపోతారు. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదానికొకటి రిలేటెడ్. ఈ ఫ్రీక్వెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల స్కూల్‌కి వెళ్ళలేకపోవడం, చదువు మీద ఫోకస్ తగ్గిపోవడం, అలాగే వెయిట్ లాస్ అవ్వటం, అలాగే కొంతమందిలో ఎపిటైట్ కూడా తగ్గిపోతుందనమాట. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితో వస్తూ ఉంటారు. సో, హోమియోపతిలో ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయి. పిల్లల కోసం, వాళ్ళ రోగ నిరోధక శక్తి కోసం మంచి మందులు హోమియోపతిక్ సిస్టమ్‌లో ఉన్నాయి. ఇవి తీసుకోవటం వల్ల ఈ గొంతు నొప్పనేది తగ్గటమే కాకుండా, మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చెయ్యొచ్చు. అంతేకాదు, పిల్లలకి ఎపిటైట్ పెరగటానికి, అంటే ఆకలి పెరగడానికి, అలాగే గ్రోత్ హెల్తీగా పెరగడానికి, అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి మంచి మందులు హోమియోపతిక్ సిస్టమ్‌లో ఉన్నాయి. సో, నేను చాలా మందికి ఈ ప్రాబ్లమ్‌తో వచ్చే వాళ్ళకి క్యూర్ చేయటం జరిగింది. సో, డు నాట్ వరీ. Visit me at Fast Cure Homeopathy and switch on to homeopathy for your children's respiratory disorders.